హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోసిస్టర్స్ టైల్స్. ఈ వ్లాగ్ ఏంటి ఆటోలో వెళ్తూ తీస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా? ఈ పాటికే మీకు టైటిల్ చూస్తే అర్థమై ఉండొచ్చు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నుమాయిష్ మళ్ళీ వచ్చేసింది. సో ఈ ఇయర్ కూడా నుమాయిష్ మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు కూడా చూపిస్తాను. అండ్ ఈసారి ఏమేమి కొత్త థింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మొత్తం చూడండి. ఇఫ్ పాసిబుల్ ఎవ్రీథింగ్ విత్ డీటెయిల్డ్గా మీకు చూపిస్తాను, విత్ ప్రైజెస్తో అండ్ స్టాల్ నెంబర్స్తో కుదిరితే. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నుమాయిష్కి రావటానికి మెట్రో యూస్ చేయడం చాలా బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను. బికాజ్ నుమాయిష్ స్టార్ట్ అయ్యేది 4 o'clock నుంచి ఆఫ్టర్నూన్. సో ఆ టైంలో కొంచెం ట్రాఫిక్ స్టార్ట్ అవ్వడం అలా అవుతుంది. సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా కానీ మెట్రో యూజ్ చేయండి. అక్కడి నుంచి గాంధీ భవన్ స్టేషన్లో దిగండి. సో గాంధీ భవన్ స్టేషన్లో దిగిన తర్వాత గేట్ నెంబర్ 2 అజంతా గేట్ వస్తుంది. సో స్టేషన్లో దిగిన తర్వాత మొత్తం స్టార్టింగ్ నుంచి షాపింగే స్టార్ట్ అవుతుంది. అలా లోపలికి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మొత్తం స్ట్రీట్ షాపింగ్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇయర్ రింగ్స్ కానివ్వండి, అలాంటివి లైక్ చైన్స్ అలాంటివి ఏమన్నా తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ బయట స్ట్రీట్ షాపింగ్లో తీసుకుంటేనే చాలా తక్కువ ప్రైజెస్కి మీకు వచ్చేస్తాయి. అదే ఎగ్జిబిషన్ లోపల తీసుకుంటే కొంచెం ఎక్కువ ప్రైస్కే తీసుకోవాల్సి వస్తుంది. బయటంతా ఫుడ్ చాలా అవైలబుల్గా ఉంటుంది. డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. పాప్కార్న్స్, బజ్జీలు, కచోరీ, ఎవ్రీథింగ్. అండ్ పిల్లలకి సంబంధించిన టాయ్స్ అవన్నీ దొరికేస్తాయి మీకు ఎంట్రన్స్ బయటే. సో ఇప్పుడు మేము వెళ్తుంది గేట్ నెంబర్ 2, అజంతా గేట్ అంటారు ఇది. సో ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ అనమాట. క్యాష్ కౌంటర్స్ సపరేట్గా ఉంటాయి అండ్ యూపీఐ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మేము ఇంకా క్యాష్ కౌంటర్లో నుంచే టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము. అంతా సెక్యూరిటీ చెక్ ఎవ్రీథింగ్ చేసేసుకొని వెళ్ళిపోయాము. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సౌండ్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుండే అనమాట. అండ్ ఎంట్రీ అవ్వంగానే ఫస్ట్ మనకి బెడ్షీట్స్ అట్లాంటి స్టాల్స్ అన్నీ కనిపిస్తాయి. సో మేము ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్కి వెళ్తూ స్టార్ట్ చేసాము టువర్డ్స్ గేట్ నెంబర్ 1 అలా. आइए कॉट सेट 500। ये क्या है? कॉट सेट है. ये सारे कोट सेट्स आएंगे मैम, टर्किश में आएंगे। ये देखिए, इसका टर्किश कहते हैं, अभी ट्रेंडिंग में चल रहा है। ओनली 5। సో ఇక్కడ ఈ స్టోర్లో కార్డ్ సెట్స్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. ఈ కార్డ్ సెట్స్ వచ్చేసి 500కి ఒక సెట్ అని చెప్పారు. క్లాత్ కూడా చాలా బాగుంది. ये साड़ीज है जी, साड़ीज है, दिखाइएगा जरा। ये सब लगाओ ना चैनल पे डालेंगे, डिस्प्ले लगाओ। कितने में है साड़ीज पूरे? स्टार्टिंग 1000 है। आयन प्राइस बताइए, सही सही समझिए। ये पूरे ड्रेस मटेरियल, सॉरी मैम। ये पूरे ड्रेस मटेरियल. यस मैडम, पूरी ड्रेस मटेरियल है, वो साड़ी है मैडम। सारे हैंडलूम के प्रोडक्ट। बोल दीजिए ना, कस्टमर आ जाए आप अच्छा थोड़ा इधर इधर देखिए। ये अपलोड करेंगे वीडियो। दिस वन मटेरियल्स आएगा मैडम। ये क्या है? रनिंग मटेरियल्स है। ओके. इसमें कुर्ता, कुर्ती, एनीथिंग कुछ भी बना सकते हैं। चॉइस उनके कस्टमर के रहते हैं। जैसे जेंट्स शर्ट बना लेते हैं, Okay. कुर्ती बना लेते हैं। ये क्वालिटी जो होते हैं लिलन कॉटन के होते हैं, Okay. हैंडलूम के होते हैं, मार्केट में नहीं मिलते ये सब। और ये सब जो मटेरियल्स है आप भी देखो, इसमें अनकॉमन पीसीस है, मार्केट में मिलते ही नहीं, अलग ही होती। ये पूरा हैंड पेंटेड है. यस मैडम, कुछ डिजिटल प्रिंट है, मधुबनी प्रिंट है, वार्ले प्रिंट है, सब डिफरेंट है जी। ये प्राइसेस कितने में है? विच वन? ये हाँ एक ये. 1500 का आता। ओके. ये हैंड पेंट है. ये हैंड पेंटिंग के 2000
2500 है बस टुडे ऑफर संडे ऑफर ओनली 1000 रुपीज एनी वन 1000 रुपीज anyone 1000 यस rupees मैडम Sunday ओनली संडे offer. ऑफर ఈ స్టోర్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. శారీస్, డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి. కుదిరితే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. ఈ స్టోర్ వచ్చేసి గేట్ నెంబర్ 2 ఆపోజిట్ సుజాత ఉంది. దాని ఆపోజిట్లోనే ఉంటుంది. VIP's International School, a school for young entrepreneurs, affiliated to Cambridge University and సో అలా ముందుకు వెళ్తుంటే ఆ నెక్స్ట్ స్టాల్లోనే బెడ్షీట్స్ ఉన్నాయి. ఇవన్నీ డబుల్ కాట్ బెడ్షీట్స్ అంట. first in India for high సో 1000కి 2 ఇస్తున్నారు. ఆ రోజు ఆఫర్ ఉందని చెప్పాడు. బట్ ఏ రోజు వెళ్ళినా మనకి ఆఫర్లోనే దొరికేస్తాయి. అండ్ బార్గెన్ కూడా చెయ్యొచ్చు. ये डबल बेडशीट कितना? सिंगल बेड 500 का 3 है क्या? 2 500 की 2 अंटा डबल नहीं है इसका? సో మేము వెళ్ళింది 4th రోజే కాబట్టి ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అన్ని స్టాల్స్ అన్నీ పెట్టలేదు. ఎంత ఒకటి బెడ్షీట్సా? 1000 రూపీస్ ఏదైనా 1000. ఓకే అట్లా టాప్స్ అయితే ఎంత? 600. ఓకే ఇవి శారీసా? ఫ్యాబ్రిక్స్. ఓకే మీటర్ ఎంత? ఓకే మీటర్ ఎంత? 400కి మీటర్. ఒకసారి ఎల్లో శారీ చూపించు. ఈ శారీ ఎంత? ఇది వచ్చేసి 1800. 1800. ఓకే సో ఇక్కత్ స్టోర్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బెడ్షీట్స్, ఫ్యాబ్రిక్స్, డ్రెస్సెస్, శారీస్, ఎవ్రీథింగ్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు ఆ ఎల్లో శారీ చాలా నచ్చింది. అండ్ దాని పక్కనే ఇంకో స్టాల్లో కూడా డ్రెస్ మెటీరియల్స్, శారీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ స్టోర్లో ఎవ్రీథింగ్ దొరికేస్తాయి. నైట్ వేర్స్ లైక్ నైటీస్, లుంగీలు, పంచలు అండ్ టవల్స్, కర్చీఫ్స్ ఎవ్రీథింగ్ దొరికేస్తాయి. అండ్ చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. మేము ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఇక్కడ మాత్రం కర్చీఫ్స్ అండ్ టవల్స్ పక్కా తీసుకెళ్తాము. మసాజ్ కాల్ మసాజ్ 3D షాపింగ్లో మునిగిపోయారు. అండ్ ఈ స్టాల్లో మొత్తం కలంకారీ టాప్స్ అండి. ఇవి 1200కి 3 పీసెస్ ఇస్తా అన్నాడు. అండ్ చాలా బాగున్నాయి.
వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫ్రీ టాయిలెట్సే అనమాట. అండ్ చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. నేను వెళ్ళినప్పుడైతే చాలా క్లీన్గానే అనిపించాయి. స్టోర్కి అవతల పక్కల మెన్స్ వాష్రూమ్ అండ్ ఇటు సైడ్ ఉమెన్స్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్లో నాకు చాలా నచ్చినాయి ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ 2 కొంటే 150 రూపీస్, 1 పీస్ 100 రూపీస్ అని చెప్పాడు. అండ్ ఈ చెప్పులు వచ్చేసి 300కి ఒక పేర్ అని చెప్పారు. బాగున్నాయి అవి కూడా క్వాలిటీ. సో ఈ బెడ్షీట్స్ వచ్చేసి సింగిల్ కాట్ బెడ్షీట్స్ అనమాట. చాలా పెద్దగా ఉంటాయి. నార్మల్ బెడ్షీట్స్ కంటే సైజులో చాలా పెద్దగా ఉంటాయి. అండ్ వీటికి పిల్లో కవర్స్ ఏం రావు. ఇవి 500కి 3 ఇస్తా అన్నారు. ఈ బెడ్షీట్స్ ఆల్రెడీ నేను యూజ్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేస్తున్నాను కూడా. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి. ఎగ్జిబిషన్కి కనుక మీరు వెళ్తే ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. हर साल की तरह इस साल भी हैदराबाद के मशहूर मजेदार कबाब और मक्का का गोश्त, मलेशी कबाब, मटन बोटी कबाब, चिकन टिक्का, चाइनीज और चाट के मजे लीजिए। ग्रैंड सोस बड़े मियाँ कबाब। సో ఇదేంటో మీకు తెలుసు, నాకు తెలిసి అందరికీ ఫేవరెట్ అనుకుంటున్నాను. సో నాకు మాత్రం చిన్నప్పటి నుంచి చాలా ఫేవరెట్ ఇది. సో నుమాయిష్లో ఫస్ట్ ట్రై చేసింది ఇదే నేను. యాజ్ యూజువల్ చాలా యమ్మీ ఉండే. అండ్ ఆ తర్వాత అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఈ డిజైనర్ వేర్ షల్వార్స్ అంటారో ఏమంటారో తెలీదు, ఈ డ్రెస్సెస్ కనిపించాయి. సో నేను ప్రైస్ అడిగాను. 4000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేసి అన్నారు. బాగున్నాయి, అన్ని డ్రెస్సెస్ చాలా బాగా నచ్చాయి. అండ్ అలాగే దాని ఆపోజిట్లో ఇంకొక స్టోర్ ఉంది. ఇది మొత్తం డ్రెస్ మెటీరియల్స్. ఒకటి 1000 రూపీస్ అంట. మొత్తం 3 పీస్ సెట్ డ్రెస్ మెటీరియల్. అన్ని వెరైటీస్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా క్వాలిటీ. వెళ్ళినప్పుడు చూడండి మీరు కూడా. అండ్ అక్కడే పక్కన ఇంకో స్టోర్లో చికెన్ కర్రీ డ్రెస్సెస్ ఉన్నాయి. ఎవ్రీ కలర్ చాలా బాగుంది. అసలు ఎంత వైబ్రెంట్గా ఉన్నాయో ఆ కలర్స్ అయితే. ఇంకా అన్ని స్టాల్స్ ఓపెన్ అవ్వలేదు. ఓన్లీ ఒక 60% అలా అయ్యాయి అంతే. అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను. బట్ మోస్ట్లీ కొన్ని వాటిల్లో ఖాళీగానే ఉండే. అండ్ నాకు ఇక్కడ ఆరెంజ్ డ్రెస్ చాలా నచ్చింది. ఎంత అని అడిగితే 6000 అని చెప్పారు. కానీ చాలా బాగుండే. ఆ స్టోర్లో మాత్రం కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఆ స్టోర్ పేరు ఫిల్జా అంట. మీకు అక్కడ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. అండ్ అలా వెళ్తుంటే లైన్గా ఇంకా మొత్తం కాశ్మీరీ స్టాల్సే ఉన్నాయి. कितना है चिकन करी का? 1850 का रहेगा पूरा सेट। 1850. दुपट्टा भी आएगा? नहीं, 2 पीस आएगा। 2 पीस सेट है. సో అలా చూస్తూ అన్ని స్టాల్స్ చూస్తూ వెళ్తున్నాము. కొన్ని స్టాల్స్ అప్పుడప్పుడే పెడుతున్నారు. అండ్ ఇంకొన్ని ఇంకా ఓపెనే చేయలేదు. సో అలా నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాంగిల్ స్టోర్స్ ఉన్నాయి. అండ్ చెప్పులు, ఎవ్రీ వెరైటీ ఆఫ్ చెప్పులు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ ఈ బెంగాలీ స్టోర్లో హ్యాండ్లూమ్ శారీస్ అవి ఉన్నాయంటే ఒకసారి చెక్ చేసుకోండి వెళ్ళినప్పుడు. ఇక్కడ చిన్నపిల్లల కోసం కూడా చాలా వెరైటీస్ ఆఫ్ టాయ్స్, బుక్స్ అట్లా దొరికేస్తున్నాయి. ఇది వచ్చేసి రీయూజబుల్ బుక్ అన్నారు. మార్కర్ ఆర్ పెన్ దేంతో అయినా రాసి తుడిపేయచ్చంట. టోడ్లర్స్కి అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలకి చాలా యూజ్ అవుతాయి బుక్స్ అన్నీ. సో పెద్దవాళ్ళ కోసం ఎంతైతే స్టఫ్ ఉందో పిల్లల కోసం కూడా అంత స్టఫ్ ఉంది. టాయ్స్ కూడా చాలా ఉన్నాయి, గేమ్స్ అని కానీ ఎవ్రీథింగ్. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ స్టోర్లో చెప్పులు మాత్రం చాలా బాగున్నాయి. ఓన్లీ విమెన్ కలెక్షన్, గర్ల్స్ అండ్ విమెన్ కలెక్షన్.
నేను అన్నీ చూసాను. ఒక చెప్పులు నచ్చాయి. అవి ఎంత అని అడిగితే అతను సమ్ అరౌండ్ 600 ఆర్ 700 చెప్పాడు. ఇప్పుడు నేను వేసుకున్న చెప్పులు బాగున్నాయి, కానీ అంత వర్త్ అనిపించలేదు. ఆ ప్యాచెస్ వెంటనే ఓడిపోతాయి అనిపించింది. బట్ బార్గెయిన్ చేస్తే మీకు 300 వరకు కూడా ఇచ్చేస్తాడేమో నాకు తెలిసి. कितना कितना 3500 3500 लेंगे तो सेम डिस्काउंट हो जाएगा नहीं अलग है दूसरा अलग है. ये कितना 6500 6500 3500. అండ్ ఎగ్జిబిషన్లో ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా దొరికేస్తాయి. హోమ్ డెకోర్కి యాంటిక్ పీసెస్ కావాలి అనుకుంటే ఈ ఎగ్జిబిషన్లో చాలా షాపింగ్ చేసుకోవచ్చు మీరు. ఎంత బాగున్నాయో, ఎవ్రీ పీస్ ఎంత యూనిక్గా ఉందో. गोल्ड बॉक्स है 300 है अपने स्टूडेंट्स मल्टीपर्पज और बच्चों का खासतौर पर 350 ये पूरे 350 का है क्या? जाने का और 350 అండ్ ఇక్కడ ఈ స్టాల్లో ఈ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. ఇంట్లో వేసుకోవడానికి, అంటే నైటీకి రిప్లేస్మెంట్ లాగా వేసుకోవచ్చు. అందరూ నైటీ ప్రిఫర్ చేయలేరు కాబట్టి ఇలాంటి ఫ్రాక్స్ కూడా వేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా వచ్చినా కొంచెం చూడ్డానికి చాలా డీసెంట్గా అనిపిస్తాయి. అండ్ ట్రావెలింగ్లో కూడా లాంగ్ ట్రావెలింగ్స్ ఉంటే అట్లా వేసుకొని కూడా వెళ్ళొచ్చు, చాలా బాగుంటాయి. ఇది ఒక్కొక్క ఫ్రాక్ 500 అని చెప్పారు. అండ్ అదే స్టాల్లో నైట్ వేర్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఆ పక్కనే ఇంకొక స్టాల్లో చిన్నపిల్లలకి నైట్ వేర్ కోఆర్డ్ సెట్స్ ఉన్నాయి. మా బాబు కోసం నేను ఒక 2-3 కోఆర్డ్ సెట్స్ చూసాను. బాగున్నాయి, ప్రింట్స్ అండ్ ప్యాటర్న్స్. క్లాత్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒక్క సెట్ 350 చెప్పారు. వర్తే అనిపించింది ఆ క్వాలిటీకి అండ్ ఆ ప్యాటర్న్స్కి. ఒకటి తీసుకున్నాం, ఇది తీసుకో. ఫిక్స్డా తక్కువ లేదా? అక్కడ చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా కోఆర్డ్ సెట్స్ ఉన్నాయి. 500 రూపీస్ అంట ఒక కోఆర్డ్ సెట్. ఫిక్స్డ్ రేట్, నో బార్గెనింగ్ అని చెప్పారు. అండ్ పిల్లలకి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, కాటన్ ఫ్రాక్స్ లాగా. पूरा सेट पूरा 500 है क्या? क्लॉथ क्या है? क्लॉथ पलाजो आएगा. डबल एक्सेल अंदर मिल जाता है कोई नहीं कौन दे पाएंगे? कॉटन नहीं है, कौन सा क्लॉथ है? ఇది వేరే ఉంది ప్రైస్, అటు సైడ్ ఉంది. मैडम डबल एक्सेल 800 में आइए मैडम 500 చూడండి మేడం, రండి మేడం 500. అయ్యే మేడం 500 చూడండి 500. బాగుంది ఇది. ప్రైస్ 500. దా. ये कितना? 500
నేను ఎగ్జిబిషన్కి ఎప్పుడు వెళ్ళినా మస్ట్ ఇవి మాత్రం తీసుకుంటాను. ఇవి ఇన్స్టాంట్గా పకోడీస్ చేసుకోవడానికి అలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు ఇవి. 500కి 2, 500కి 2, 500 रुपये में दो, 500 रुपये में दो, 500 रुपये में दो। ये कितना चुन्नी? चुन्नी कितना है? ఈ స్టాల్లో మొత్తం కలంకారీ టాప్స్, కలంకారీ ఫ్యాబ్రిక్సే ఉన్నాయి. సో ఈ ఒక్కొక్క టాప్ వచ్చేసి 950 రూపీస్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ ఒక్కొక్క ప్యాటర్న్ చాలా చాలా బాగుంది, ప్రింట్స్ కూడా. And get a free air ticket. Equity University now in Hyderabad University exhibition at stall number F43. Remember, Equity Media. అజ్జే Tours of exhibition. Grand Prix Lexington Kebab. If you might meet, first start with the fastest time. Hyderabad University Muzibad Kebab of the Kota Road. कितना कितना? 1000 में 3 मैडम, कौन सा भी ले लो, 1000 में 3 साइज बोलिए। एक्सेल। एक्सेल चाहिए ये कौन सा क्लॉथ है? मैडम, 2 टोन है मैडम, बोले तो 2 टोन है मैडम, स्ट्रेट कट है मैडम। नहीं नहीं, कौन सा क्लॉथ है? क्लॉथ क्लॉथ मैडम कॉटन मैडम, कॉटन स्मूथ कॉटन है। सिल्क मिक्स हाँ, कॉटन। नहीं नहीं स्मूथ कॉटन है मैडम। रेड वाला भी कितना का है ये? हाँ 950। ये 600। అదే సున్నిపిండి సోప్ అంట. పిండి ఒకటి ఇది ఇది నార్మల్ బాతింగా. కాకపోతే ఇది ఒక వంట డవ్ టాప్ డవ్ సోప్ ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. అంటే కెమికల్స్ ఏమి ఉండవా? తక్కువ దీనిలో అది కూడా తక్కువ. చెంచల్ కూడా జైలు దగ్గర ఏం టర్నింగ్ లేదా అండి దగ్గర? ఆ కార్నర్లో లెమన్ లెమన్ ఏంటి? బెడ్షీట్ బెడ్షీట్సా? ఎంత ఇవి? ఎంత ఈ బెడ్షీట్? ఎంతమ్మా ఇది? 510. కాటన్ కదా. బాస్కెట్ వేసుకోండి సార్.
అది బాగుంది, పెద్దది ఉంటే బాగుంటుంది. క్యారెట్ బ్యాగ్స్ ఇలా ఉంటాయి ఇవన్నీ క్యారెట్. నవారు కదా, నవార్ స్టూల్ నవర్స్టూలే బాగుంది కదా. బాగుంది కదా. $9.44. సో ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మోస్ట్లీ డిజర్ట్సే ఉన్నాయి ఇటు సైడ్. అటు సైడ్ వచ్చేసి చాప్స్ ఉన్నాయి, బట్ అవి మనకి ఓవెన్లో పెట్టిస్తున్నారు, అక్కడ గ్రిల్ చేసి ఇవ్వట్లేరు. సో ప్రిఫర్ చేయలేదు మేము. ఇంకా ఇక్కడ నుమాయిష్లో మనకి ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉన్నాయి. ఇయర్ రింగ్స్, శారీస్, డ్రెస్సెస్, మోడ్రన్ ఆర్ లైక్ ట్రెడిషనల్ ఎవ్రీథింగ్ దొరికేస్తున్నాయి. కానీ చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నుమాయిష్కి వెళ్ళేది హలీం తినడానికి. ఈ సీజన్ ఫస్ట్ హలీం నుమాయిష్లోనే స్టార్ట్ అవుతుంది. సో నేను పిస్తా హౌస్ హలీంకి చాలా పెద్ద ఫ్యాన్ని. కానీ ఆ రోజు ఏమైపోయిందంటే హలీం అప్పటికే 8:30 వరకే క్లోజ్ అయిపోయింది. ఈ విషయంలో మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా సర్లే ఆకలి అవుతుంది కదా, హలీం ఎట్లా దొరకలేదు, ఇంకేమైనా తిందాము అన్నట్టు పక్కనే స్టాల్స్ చూసాము. కానీ నాకు అంతా ఏం అనిపించలేదు. సర్లే ఇంకా ఆకలి అవుతుంది అనేసి ఒక కాంబో, చికెన్ కాంబో ఏదో ఉంటే ఆర్డర్ చేసేసుకున్నాము. టేస్ట్ వైజ్ ఓకేగా ఉండే, అంత ఏం వావ్ అన్నట్టు ఏం లేకుండే. ఫుడ్ మాత్రము ఫుడ్ బాగుంటుంది అని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ప్రైజెస్ మాత్రం ఓవర్ ప్రైస్డ్గా ఉన్నాయి. ఇంకా తినేసిన తర్వాత మెల్లిగా మళ్ళీ ఎగ్జిబిషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. అక్కడ అన్నీ ఫ్యూ గేమ్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత క్యాండీ షాప్స్ అవన్నీ ఉన్నాయి. సో నేను ఈసారి జెయింట్ వీల్ ఎక్కుదామనేసి అనుకున్నాను. లాస్ట్ టైం కూడా ఎక్కాను, బట్ దిస్ టైం మా హస్బెండ్తో ఎక్కుదామని నేను అనుకున్నాను. బికాజ్ మా హస్బెండ్కి జెయింట్ వీల్ చాలా అసలు భయం అన్నమాట. సో ఈసారి మా హస్బెండ్ నేను కలిసి జెయింట్ వీల్ ఎక్స్పీరియన్స్ చేద్దామని నేను చాలా ఎగ్జైటెడ్గా ఉండే అనమాట. సో అలా వెళ్తుంటే నాకు ఒక స్టాల్ కనిపించింది. అక్కడ నేను చిన్నప్పుడు తిన్న అన్ని క్యాండీస్ ఉన్నాయి, ఇప్పుడు దొరకట్లేవు నార్మల్గా షాప్స్లో. ఇక్కడ పిపోమెంట్స్, క్యాండీస్ అన్నీ ఉన్నాయి. సో హియర్ ఈస్ ది ప్లేస్. ఈ రైడ్స్ కోసమే కదా ఎగ్జిబిషన్కి వచ్చేది. సో ఎగ్జిబిషన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది రైడ్స్, జెయింట్ వీల్ అండ్ ఇవన్నీ రైడ్స్. సో నాకు జెయింట్ వీల్ అంటే చాలా ఇష్టము, అండ్ కొలంబస్ ఒకటి. సో ఫస్ట్ మేము మొత్తం తిరిగి చూసి తర్వాత కొంచెం జెయింట్ వీల్ దగ్గర క్రౌడ్ ఉండే, ఆ క్రౌడ్ అంతా అయిపోయే వరకే ఆగి అండ్ దెన్ టికెట్ తీసుకొని జెయింట్ వీల్ ఎక్కడానికి రెడీగా ఉండే. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ పర్ పర్సన్.
వీఆర్ రెడీ ఫర్ ద రైడ్. మేము జెయింట్ వీల్ ఎక్కేసాము అండ్ అది మెల్లిగా పైకి వెళ్తుంది. సో ఒక్క పాయింట్లో మమ్మల్ని తీసుకెళ్ళి టాప్లో పెట్టేశాడు. అక్కడి నుంచి కిందికి చూడాలంటే చాలా భయమేసింది. సో ఈసారి నేను నా హస్బెండ్ రియాక్షన్స్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. వన్స్ ద రైడ్ మొత్తం స్టార్ట్ అయిపోయిన తర్వాత అసలు ఒక్కసారి కూడా కళ్ళు తెరవలేదు. కళ్ళు మూసుకొనే రైడ్ మొత్తం ఉన్నాడు. అంటే అంత భయపడ్డాడనమాట. అలా మెల్లిగా రైడ్ స్టార్ట్ అయిపోయింది. మెల్లిగా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి మళ్ళీ ఓ దగ్గర ఆపేశాడు, పైనకి టాప్కి తీసుకెళ్ళి. అక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. నుమాయిష్ వ్యూ మొత్తము ఎంత లైటింగ్స్తో ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మా రైడ్ అయిపోయిందనమాట. ఇంకా నేను మా హస్బెండ్ అడుగుతున్నాను ఎలా అనిపించింది రైడ్ అంటే. ఇట్ వాజ్ నైస్ అని చెప్తున్నాడు. బట్ చాలా భయపడ్డాడు మొత్తం రైడ్ మొత్తంలో. అండ్ ఇంకా రైడ్ ఫినిష్ చేసుకొని అలా కిందికి వచ్చేసామన్నమాట. $250 का है क्या? Blouse. Wow, very nice. ఎంత బాగున్నాయి అది. అన్ని సైజెస్ అవైలబుల్లో ఉంటాయి. ఎంత బ్లౌజ్? 650 मैम.
900 में మీ స్టోర్స్ ఎక్కడున్నాయి హైదరాబాద్లో? ఇది సికింద్రాబాద్లో ప్యాట్నీ సెంటర్లో ఉంది. ఇది 450. ఇది 750. రాసిల్. ఓకే రాసి. कल मैं कर रही हूँ कल मैं డ్రై ఫ్రూట్స్ బాగున్నాయి ఈసారి. प्राइस हाँ इसका 250 ये 3000 का है तो इसमें भी कम हो सकता है. బాగుంది కదా. కాశ్మీర్ అంతా ఎక్కువ కాశ్మీర్లో ఉంది. అన్ని కాశ్మీరీ ఉన్నాయి. ఇవన్నీ అవే కాశ్మీరీ వేరేవి ఉన్నాయి. कितना 1200 की 3 मैडम कलमकारी प्योर कलमकारी. अजय कलमकारी 1200 की 3 अंट 1000 की 3 अजय माल जब तक न भरेगा यहाँ पे अजय यस मैम దాంట్లో ఏదైనా కిచెన్ 80 రూపీస్ మేడం. Pista House. సో లైట్స్ అంతా ఆఫ్ చేసేసారు బికాజ్ ఆల్రెడీ అది 10:30 అయిపోయింది టైమ్. సో అందుకే మొత్తం లైట్స్ ఆఫ్ చేశారు. నుమాయిష్ కూడా క్లోజ్ అయిపోయింది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే 4 o'clockకి అక్కడ ఉండేలా వెళ్ళండి. సో దట్ చాలా టైం దొరుకుతుంది మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇంకా అన్ని స్టాల్స్ కవర్ చేయడానికి. మేము 8 o'clockకి వెళ్ళాం కాబట్టి అంతా కవర్ చేయలేకపోయాము. హోప్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మా వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
ఎవరో తోతాపరి ఇప్పిస్తావా